నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 17 అర్జీలు. సబ్ కలెక్టర్ సంజనా సింహ వెల్లడి. తెనాలి కొత్తపేట వాసుదేవన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని నిలిపివేయాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన ఆ ప్రాంత వాసులు. పుట్టబోయే ప్రతి బిడ్డకు తల్లిపాలు తప్పనిసరి. తెనాలి సిడిపిఓ విజయ్ గౌరి. ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు కేటాయించిన సెల్ ఫోన్లను సిడిపిఓ కార్యాలయంలో అప్పగించారు. సోమవారం సిడిపిఓ కార్యాలయంలో సిడిపిఓ విజయ్ గౌరిని కలిసి అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్స్లో యాప్లు పనిచేయక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, యాప్స్ అన్ని కలిపి ఒకే యాప్గా సరిచేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెల్ ఫోన్లు, యాప్లు సరిగా పనిచేయని కారణంగా పనిభారం పెరగడంతో పాటు మానసికంగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ కార్యకర్తల పనిభారం తగ్గించి ఫోన్లు పనిచేసే విధంగా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈరోజు అన్ని ప్రాజెక్టుల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్లు తిరిగి ఇచ్చేయడం అనేది జరుగుతుందండి. ఈ కార్యక్రమం ఎందుచేతంటే మాకు 2GB ఫోన్లు ఇచ్చారు. దానివల్ల వర్క్ ఏం చేయలేకపోతున్నాం. ఆ ఫోన్లు పనిచేయటం లేదు. దానివల్ల మాకు 5G ఉన్న ఫోన్లు ఇవ్వాలి. అలా ఫోన్లన్నా లేకపోతే ట్యాబ్లన్నా ఏదైనా సరే మంచిగా వర్క్ చేసే ఫోన్లు ఇవ్వాలనేది మా కోరిక, మా డిమాండు. దానికి గాను ఇప్పుడు అంతకుముందు ఇచ్చిన ఫోన్లన్నిటినీ కూడా ప్రతి సిడిపిఓ ఆఫీస్ వద్దకు తీసుకొచ్చి సిడిపిఓ గారికి అప్పచెప్పడం జరుగుతుందండి. 2022లో ఇచ్చారు సార్, ఇచ్చారండి ఈ ఫోన్లు. అవి ఇప్పటికీ పనిచేయటం లేదు. ఇందులో ఫేస్ యాప్ చేయాలి, అలాగే టీహెచ్ఆర్లు కొట్టాలి, అలాగే ఈకేవైసీలు చేయాలి. 2 యాప్లు ఉన్నాయి. మేము గత ప్రభుత్వం ఉన్నప్పటి నుండి కూడా అన్ని యాప్లు కలిపి ఒకే యాప్ చేయాలని తెలియజేశాము. మా ప్రభుత్వం వచ్చినప్పటికీ మీ కోరికలని తీరుస్తాము అని చెప్పి కుటుంబ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు ఒక్కటి కూడా అమలు చేయలేదు. దానిలో భాగంగానే ఈ యాప్లన్నీ కూడా ఒకటి చేయాలనేది, అలాగే ఇప్పుడు కొత్తగా PMJJY పథకాన్ని మళ్ళీ మా అంగన్వాడీ కార్యకర్తలకు అప్పచెప్తున్నారు. ఇది చాలా అన్యాయము. దీనికి గాను ఆశాలు ఉన్నారు, ఏఎన్ఎంస్ ఉన్నారు, వాళ్ళు వర్క్ చేయాలి. కానీ దాన్ని కూడా మాకు అప్పచెప్తున్నారు. ఈ ఫోన్లలో ఈ యాప్లన్నీ కూడా చేయడం చాలా కష్టము. ఇవాళ అంగన్వాడీ కార్యకర్తలు యూనియన్ లీడర్స్తో కలిపి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి నిన్న మాకు తెలియజేశారు. అంటే యాప్కి సంబంధించి వర్క్ చేయడానికి ఫోన్లో ఇబ్బందిగా ఉందని తెలియజేశారు. ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చిన ఫోన్లోని అందరు కార్యకర్తలు వర్క్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని ప్రదేశాల్లో నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఫోన్లు పనిచేయట్లేదు కనుక మాకు కొత్త ఫోన్లు ఇవ్వండి అని చెప్పి తెలియజేసి వాళ్ళ ఫోన్ని ICDS ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేస్తాం. అంగన్వాడీ టీచర్లు తమ దగ్గర ఫోన్లు మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడో ఫోన్లు ఇచ్చారు. ఆ ఫోన్లు ఇచ్చినప్పుడు ఉన్న పని భారానికంటే కూడా ఇప్పుడు ఫోన్ మీద పని భారం పెరిగింది. ఫోన్లు ఏం పనిచేయడం లేదు, నెట్ స్పీడ్ రాదు. దీనివల్ల చాలా మానసికంగా కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఎప్పటి నుంచో ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం, అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. అయినా కానీ ప్రభుత్వం అదిగో ఇదిగో మేము మారుస్తాం చేస్తామని చెప్తున్నారు తప్ప రోజు పని భారం పెంచడం మీరు చేయలేదని చెప్పి ఒత్తిడి తీసుకురావడం తప్ప మానసిక ఆందోళనకు కూడా గురై అనారోగ్యం కూడా పాలవుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ చూసి ఇక ఇసుగు పుట్టి ఇక లాభం లేదు, మీరందరికీ తీసేదానికంటే కూడా ముందు ఫోన్లు వాళ్ళకి ఇచ్చేసామని చెప్పారు. అందువల్ల వెంటనే కదిలి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు మొత్తం కూడా తమ దగ్గర ఫోన్లు మొత్తాన్ని వెంటనే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే కదిలి వాళ్ళు 5G వచ్చేట్టుగా మంచి పనిచేసేట వీలుగా ఫోన్లు ఇస్తే వాళ్ళు పని చేసుకోగలుగుతారు. నూతన సాంకేతిక ప్రమాణాలే తెలుగు సినిమాకు జాతీయ కిరీటం తెచ్చిపెట్టిందని మా ఏపీ వ్యవస్థాపకులు, సినీ దర్శకులు దిలీప్ రాజా చెప్పారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యవర్గ సభ్యుల సమావేశంలో మాట్లాడుతూ భారత చలనచిత్ర 71వ జాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమాకు 7 పురస్కారాలు రావడం అంటే బాలీవుడ్కు దీటుగా టాలీవుడ్ నిలిచిందన్నారు. జాతీయ పురస్కారాలకు ఎంపికైన 7గురికి అభినందనలు తెలియజేసే తీర్మానాన్ని నేటి సమావేశంలో మా ఏపీ ఆమోదించినట్లుగా ఆయన తెలిపారు.
తెలిపారు. రొటీన్ హీరో పాత్రలకు భిన్నంగా బాలకృష్ణ నటించిన భగవత్ కేసరి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలవటం జ్యూరీ నూతన పంతాకు నిదర్శనమన్నారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్లకు అగ్రతాంబూలం పెట్టిన హనుమాన్ చిత్రానికి గాను నందు, పృథ్వీలకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టుగా, గాంధీ తాత చెట్టు చిత్రంలో నటించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి, బలగం చిత్రంలో ఊరు పల్లెటూరు గీత రచయిత కాసర్ల శ్యామ్కు ఉత్తమ పాటల రచయితగా, ఉత్తమ గాయకుడిగా రోహిత్, బేబీ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా దర్శకుడు నీలం సాయి రాజేష్లకు మా ఏపీ లిఖితపూర్వక అభినందనలు పంపిస్తున్నట్లుగా దిలీప్ రాజా వివరించారు. తెలుగు సినిమా నెత్తిన జాతీయ కిరీటం పెట్టుకున్న మంచి రోజు. భారత చలనచిత్ర పరిశ్రమ 71వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాకి 7 జాతీయ అవార్డులు రావటం ప్రతి తెలుగోడు ఆనందించాల్సిన విషయం. ఎందుకంటే ఒకప్పుడు కనీసం ఇంటర్వ్యూలకు కూడా వెళ్ళేవి కాదు. ఈ రోజున ఏకంగా 7 జాతీయ అవార్డులు తెలుగు సినిమాకి రావటం, గతంలో ఆస్కార్ అవార్డులు రావటం, ఇదంతా చూస్తుంటే తెలుగు సినిమా టాలీవుడ్ బాలీవుడ్కి ధీటుగా టాలీవుడ్ ఉన్నది అని ఖాయంగా చెప్పచ్చు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఎవరైతే 7గురికి జాతీయ పురస్కారాలకు ఎంపికయ్యారో వాళ్ళందరినీ కూడా మా ఏపీ తరఫున అభినందించడానికి ఒక తీర్మానాన్ని మేము ఆమోదించడం జరిగింది. ఈ దిశగా మేము ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా మేము ఈ మా ఏపీ తరఫున శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది. సాంకేతిక విలువలు, సాంకేతిక నైపుణ్యత, కొత్త టెక్నాలజీ, యానిమేషన్స్, గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా విపరీతంగా పెరగటం వల్లనే, సాంకేతిక అభివృద్ధి చెందటం వల్లనే తెలుగు పరిశ్రమ ఈ రోజున ఒక భారతదేశంలో జాతీయ పురస్కారాలు అందుకునే స్థాయికి తెలుగు సినిమాలు వచ్చినాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా భగవంత్ కేసరి అనే సినిమా వచ్చింది. బాలయ్య బాబు యాక్ట్ చేసిన ఈ సినిమాలో జనరల్గా హీరో అంటే ఒక హీరోయిన్, 4 పాటలు, 4 ఫైట్లు, 4 డ్యాన్సులు ఇవన్నీ జనరల్గా ఉంటాయి. బట్ ఆ సినిమాలో ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్, క్యారెక్టర్ ఓరియంటెడ్ సినిమా కాబట్టి జ్యూరీ కూడా దాన్ని పరిగణలోనికి తీసుకుని రొటీన్ హీరోకి భిన్నంగా ఉన్న భగవత్ కేసరి సినిమాని తీసుకురావటం, ఎంపిక చేయటం బాలయ్య బాబుకి, అంతేకాకుండా ఆ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడికి కూడా ఇది ఒక మంచి శుభ పరిణామం అని అనుకోవాలి. ఈ బేబీ అనే సినిమాలో స్క్రీన్ ప్లే చాలా టైట్గా ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లే రాసిన నీలం సాయి రాజేష్, అదే సినిమాకి అతనే డైరెక్టర్, అతనికి నీలం సాయి రాజేష్కి ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్గా పురస్కారానికి ఎంపిక అవడం జరిగింది. హనుమాన్ సినిమా రిలీజ్ అయింది. అసలు ఊహలకు ఎవ్వరికి అందనంత దిశగా అది విపరీతంగా పాపులారిటీకి సాధించగలిగింది. కారణం ఏంటంటే యానిమేషన్ వర్క్, గ్రాఫికల్స్ వర్క్ ఇవన్నీ కూడా బాగా ఉండటం వలన ఆ సినిమాలో యానిమేషన్ వర్క్ చేసిన నందు, గ్రాఫిక్స్ చేసిన పృథ్వీలకు కూడా ఈ జాతీయ పురస్కారాలు ఎంపిక జరిగింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ గారి కుమార్తె అమ్మాయి సుకృతి, ఆ పాపకి ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు రావడం జరిగింది. గాంధీ తాత చెట్టు అనే సినిమాలో ఆ పాప చూపించిన ప్రదర్శనకి ఆ అమ్మాయికి ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ రావడం జరిగింది. సమావేశంలో నటులు వేమూరు విజయభాస్కర్ మాట్లాడుతూ తెలుగోడి సత్తాను చూపగల దర్శకులు ఉన్నారన్నారు. సమావేశంలో ఆరాధ్యుల కన్నా, గంగారపు సుబ్బారావు, బసవరత్న, ఉయ్యూరు విశ్వనాథ్, కారమూరు శివరామరెడ్డి, వాక ఆదినారాయణ, తన్నీరు రమణ, చిన్రాయుడు తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో మన తెలుగు సినిమా వారికి 7 అవార్డులు రావడం చాలా సంతోషం. కానీ నాకు ఇంకా మన తెలుగు వాళ్ళల్లో మంచి ఆర్టిస్టులు ఉన్నారు, మంచి దర్శకులు ఉన్నారు, మంచి రచయితలు ఉన్నారు, మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. వచ్చే సంవత్సరానికి ఇంకా ఎక్కువ మన జాతీయ స్థాయిలో అవార్డులు రావాలని చెప్పి నేను కోరుకుంటూ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ మా అసోసియేషన్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను. అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికి, హీరోలు కావచ్చు, దర్శకులు కావచ్చు, వేరే ఆర్టిస్టులకైనా సరే మన ఆంధ్రప్రదేశ్ మా అసోసియేషన్ తరఫున
మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 4 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. పెన్షన్ మంజూరు చేయించాలని 1, జాషువా నగర్లోని మాంసం దుకాణాలు తొలగించాలని, తెనాలి కొత్తపేటలో ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణాన్ని నిలిపివేయాలని, కొలకలూరు బీసీ కాలనీలో స్థలానికి సంబంధించి పొజిషన్ సర్టిఫికేట్ కొరకు అర్జీలు వచ్చాయని, వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించడం జరుగుతుందని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. ఈరోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 4 అర్జీలు అందినాయి. అందులో ఒకటి మున్సిపాలిటీకి సంబంధించింది, పెన్షన్ కావాలని అడిగారు. ఒకటేమో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, జాషువా నగర్ నందివేలుగు దగ్గర ఉన్న జాషువా నగర్ రోడ్డు మీద మాంసం దుకాణాలు ఉన్నాయని. ఇది గతంలోనే మనం పరిశీలించాం. ఇప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం ఆ విషయంలో. అట్లాగే మరొకటి మన తెనాలి కొత్తపేటలో గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వైన్ షాప్ ఒకటి పర్మిషన్ ఇచ్చారని, అది చాలామంది పబ్లిక్ వచ్చి కంప్లైంట్ చేశారు. దీని విషయంలో కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో మాట్లాడాం. మరి దీన్ని ఉన్నతాధికారుల నోటీసులో పంపించి ఎట్లాంటి దీన్ని చర్యలు తీసుకోవాలో అది కూడా చర్యలు తీసుకుంటాం. మరొకటి కొలకలూరు బీసీ కాలనీలో గవర్నమెంట్ ల్యాండ్కి పొజిషన్ సర్టిఫికేట్ కావాలని అడిగారు. ఇవన్నీ కూడా సకాలంలో సమస్యలు పరిష్కరిస్తాం. పుట్టబోయే ప్రతి బిడ్డకు తల్లిపాలు పట్టాలనే దృఢ సంకల్పంతో తల్లిపాల వారోత్సవాలలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిడిపిఓ విజయగౌరి తెలిపారు. ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు నిర్వహించే తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ నేతృత్వంలో డివిజన్ స్థాయి అధికారులకు తల్లిపాలపై అవగాహన కల్పించారు. తల్లిపాలు పట్టడం వల్ల తల్లితో పాటు శిశువు కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయని, తల్లులకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటంతో పాటు పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, పుట్టబోయే ప్రతి బిడ్డకు తల్లిపాలు పట్టించాలని సిడిపిఓ విజయగౌరి తెలిపారు. కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ సౌజన్య, నాగమణి తదితరులు పాల్గొన్నారు. మనకి ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 7వ తారీఖు వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకి మరియు తల్లికి ఏ లాభాలు ఉంటాయో చెప్పడానికి సిడిపిఓ గారిని వచ్చి ఒక సెషన్ తీసుకోమని చెప్పడం జరిగింది. సో సిడిపిఓ గారు కూడా వచ్చి వాళ్ళ స్టాఫ్తో ఉన్న డివిజనల్ లెవెల్ అధికారులకి, మండల్ లెవెల్ అధికారులకి కూడా దానివల్ల బిడ్డకే కాకుండా తల్లికి కూడా ఏ ఉపయోగాలు ఉంటాయో చెప్పారు. ఇప్పుడు వారు మనతో కొంచెం ఈ ప్రోగ్రాం గురించి, ఈ ప్రోగ్రాం హైలైట్స్ని, ఈ ప్రోగ్రాంలో ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు అవి వివరిస్తారు. ప్రతి అంగన్వాడీ కేంద్ర పరిధిలో ఉన్న లబ్ధిదారులందరికీ కూడా తల్లిపాల వల్ల వాళ్ళ ప్రయోజనాలు, తల్లులకి మరియు శిశువులకి గల ప్రయోజనాల కోసం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ సబ్ కలెక్టర్ ఆఫీస్ నందు డివిజనల్ లెవెల్ అధికారులందరికీ, మండల స్థాయి అధికారులందరికీ తల్లిపాల ప్రయోజనాల కొరకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తల్లిపాలు పెట్టడం వల్ల తల్లికి మరియు శిశువుకి గల ప్రయోజనాల కోసం అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులందరికీ మనం తెలియజేసే ముఖ్యమైన విషయాలు: తల్లిపాలు పెట్టడం వల్ల తల్లితో పాటుగా శిశువుకు కూడా అనేక రకాలమైన ప్రయోజనాలు కలుగుతాయి. మొదటిగా తల్లి పాలు ఇవ్వటం వల్ల తల్లి గర్భిణీ నుంచి డెలివరీ నుంచి రికవరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరియు తల్లి బిడ్డల మధ్య తల్లి బిడ్డల యొక్క అనుబంధం అనేది దృఢపడుతుంది. మరియు తల్లికి గర్భాశయ క్యాన్సరు, అండాశయ క్యాన్సరు మరియు బ్రెస్ట్ ఫీడింగ్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి తల్లిపాలు ఇవ్వడం చాలా ముఖ్యమైనవి. మరియు బిడ్డకి పాలు పట్టడం వల్ల బిడ్డల యొక్క రోగనిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. మరియు బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. తేలిగ్గా జీర్ణం అవుతే కనుక ప్రతి లబ్ధిదారులు, అంటే గర్భిణీగా ఉన్న ప్రతి స్త్రీ కూడా పుట్టబోయే బిడ్డకి పాలు పట్టాలి అన్న దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్ళాలని ఈ ప్రోగ్రాం సందర్భంగా మేమందరం కూడా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి. సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సబ్ కలెక్టర్ సంజనా సింహ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ 11, పోలీస్ 2, విద్యాశాఖ 2, సీనియర్ సిటిజన్స్ 1, విద్యుత్ శాఖకు సంబంధించి మరొకటి, మొత్తం 17 అర్జీలు వచ్చాయని, వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెనాలి డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. 17 గ్రీవెన్సెస్ వచ్చాయి. రెవెన్యూ శాఖకి సంబంధించి 11, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విద్యాశాఖకు సంబంధించి 2,
పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 2, సీనియర్ సిటిజన్ కేసు 1 మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి 1 వచ్చాయి. ఈ అన్ని గ్రీవెన్సెస్ని కూడా రెవెన్యూ అంటే తహసీల్దార్స్కి, సర్వే అయితే సర్వేయర్స్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితే కన్సర్న్డ్ సిఐకి లేకపోతే ఎస్ఐకి, సీనియర్ సిటిజన్ కేస్ సబ్ కలెక్టర్ ఆఫీస్కి, ఎలక్ట్రిసిటీ కన్సర్న్డ్ ఏఈకి కూడా అలాట్ చేయడం జరిగింది. మనకి ప్రతి ఒక్క గ్రీవెన్స్కి కూడా ఒక నిర్ధారిత సమయంలో గ్రీవెన్స్ని రిజాల్వ్ చేయాలి. సో ఆ టైం లోపల ఇది రిజాల్వ్ చేయాలని ఈరోజు వీసీలో కలెక్టర్ మ్యామ్ కూడా చెప్పడం జరిగిందండి. సో ఇలా ప్రతి వారం మండే, సోమవారం మనం గ్రీవెన్సెస్ని కండక్ట్ చేసి ఏవైతే ఫీల్డ్ లెవెల్లో ఉన్న గ్రీవెన్సెస్ పీపుల్ చెప్తున్నారో వాటికి రెజల్యూషన్స్ చూసి సొల్యూషన్స్ వెతకడం జరుగుతోంది. సో మీ ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా సోమవారం పొద్దున 10 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు పీజీఆర్ఎస్ కార్యక్రమము అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసెస్లో ఉంటుంది. మీరు సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మీ అప్లికేషన్ని ఇవ్వచ్చు. దాన్ని రిజాల్వ్ చేయడానికి మా వంతు ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాం. తెనాలి కొత్తపేట వాసుదేవన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణాన్ని నిలిపివేయాలని ఆ ప్రాంత వాసులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తహసీల్దార్ గోపాలకృష్ణకు వినతి పత్రం అందజేశారు. పాఠశాలలు, వైద్యశాలలు, కళ్యాణ మండపాలు, జనవాసాలతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రజలకు ఇబ్బందికరంగా మద్యం దుకాణం ఏర్పాటు చేయడం ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని, కనుక దీనికి అనుమతులు నిరాకరించి మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడం నిలిపివేయాలని కొత్తపేట సరోజినీ నాయుడు వీధి, వాసుదేవన్ వీధి, కృష్ణారావు నాయుడు వీధి ప్రాంత నివాస ప్రజలు విజ్ఞప్తి చేశారు. లాస్ట్ 3 daysగా మా ప్రాంతంలో ఒక హోటల్ నిర్మాణం చేస్తున్నాం అంటూ కొంతమంది వచ్చి మా ఇళ్ల మధ్యలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ చేసిన కన్స్ట్రక్షను ఈరోజు మేము బోర్డు చుట్టడం జరిగింది. అది వైన్స్ షాప్ కింద. సో దీని మీద మేము కంప్లైంట్ ఇవ్వడానికి మన ఎంఆర్ఓ గారిని కలిసాము. ఎంఆర్ఓ గారు సానుకూలంగా స్పందించారు. దీనికి సంబంధించిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ గారిని, అట్లాగే దాని రిలేటెడ్ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని మా ఫోన్ మాట్లాడటము, అట్లాగే వాళ్ళని పిలిపించడం జరిగింది. సో మేము మా అభ్యంతరం, అది ఇల్లు నివాసంతో కూడిన ప్రాంతము, అట్లాగే దాని పక్కనే 3 హాస్పిటల్స్, అందుట్లో ఒక మా హాస్పిటల్ కూడా ఉంది. ఈ హాస్పిటల్స్ మధ్యలో పేషెంట్స్కి మేము మంచి చెప్పాల్సిన ప్లేసుల్లో ఇట్లా ఆరోగ్యం పాడు చేసే ఒక ఇలాంటి వ్యాపార సంస్థలు ఉండటం, అది ఎక్కడా కూడాను చూడడానికి కానీ అది ఆదర్శవంతంగా ఉండదు. దానివల్ల మేము ఈ విషయాన్ని తీవ్రంగా వారికి మా బాధని తెలియజేయడం జరిగింది ఎంఆర్ఓ గారికి. వారు చాలా మంచిగా స్పందించారు. ఎంఆర్ఓ గారు ఈ విషయంలో స్పందించి పూర్తిగా దీన్ని అడ్రస్ చేయాలని కోరుకుంటున్నాం. కొత్తపేట పాత గవర్నమెంట్ హాస్పిటల్ వెనక కొత్తపేటలో పోలీస్ క్వార్టర్స్ పక్కనే ఇలాంటి ఒక నిర్మాణం చేయడం జరుగుతుంది. రెసిడెన్షియల్ ఏరియాలో వైన్ షాప్ పెడతారని మేము అనుకోలేదు. అసలు ఎంఆర్ఓ గారి దగ్గరికి వస్తామనుకోలేదు. ఇలాంటి ప్రాబ్లం వస్తుందని ఈ ఏరియాలో లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి చాలా డీసెంట్గా ఉన్న ఏరియా ఇది. దీంట్లో ఇలాంటి వైన్ షాప్ పెడితే చాలా ఇబ్బందిగా ఉంటుందని, లేడీస్ తిరగడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది ఏ టైంలో అయినా అని ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేశాము. తెనాలి కొత్తపేటలో వాసుదేవన్ రోడ్లో కొత్తగా ఒక బ్రాందీ షాప్ని పెట్టడం జరిగింది. ఆ ప్రాంతంలో ప్రతిరోజు కూడా ఇటువైపు ఉన్న బాయ్స్ హై స్కూల్ నుంచి పిల్లలు, అటువైపున గర్ల్స్ హై స్కూల్ నుంచి పిల్లలు ఆ రోడ్లో నిత్యం నడుస్తుంటారు. అదే కాకుండా అక్కడ ఒక 2-3 కళ్యాణ మండపాలు ఉన్నాయి. కళ్యాణ మండపాలకు వచ్చే స్త్రీలు అటు రావడం ఇటు రావడానికి కూడా ఆ రోడ్నే వాడుకుంటారు. మరింకో ముఖ్యమైన విషయం ఏంటంటే అదే రోడ్లో అత్యంతమైన బ్యాంకులు, మనకు రెగ్యులర్గా ఉపయోగించుకునే ఎస్బీఐ బ్యాంక్ ఉంది. ఇక్కడ ఎస్బీఐని మనం ఎక్కువ వాడుకున్నా యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఇంకా తదితర బ్యాంకులు ఉన్నాయి. ఆ బ్యాంకులన్నిటికి కూడా ఇక్కడి నుంచి సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి ఆ యొక్క బ్యాంకు వెళ్ళే రోడ్డు కూడా అదే రోడ్డు. అలాంటి రోడ్లో జనవాసాలు అంటే జనం మొత్తం అక్కడ నివసిస్తున్నారు. అదేమన్నా బిజినెస్ ప్రాంతం కాదు, లేదా ఊరిగా వదిలేసిన ప్రాంతం కాదు. ఇది దరిదాపుగా ప్రతి క్షణం చూసినా కూడా అక్కడ జనం తిరిగే ప్రాంతం. అలాంటి జనవాస ప్రాంతాల్లో ఒక్కొక్క బ్రాందీ షాప్ పెట్టడం చాలా శోచనీయం.
దాన్ని తక్షణమే తొలగించాల్సిందిగా ఈ ప్రాంతవాసులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా స్పందించి ఎమ్మటే ఆ యొక్క తదితర అధికారులందరికీ కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం, మరియు అంతేకాకుండా ఆ షాప్ యజమానిని కూడా పిలిపించి మాట్లాడతానని చెప్పడం జరిగింది. త్వరగా ఆ యొక్క షాపుని తొలగించేసి మా అందరికి కూడా మంచి జరుగుతుందని ఆశిస్తూ, ఇలాంటి చోట కాకుండా వ్యాపార కూడల్లో పెట్టుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. పట్టణ పురపాలక సంఘం పరిధిలోని 2వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. పట్టణంలో మెరుగైన శానిటేషన్ కొరకు పురపాలక సంఘం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక విజ్ఞప్తి చేశారు. ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను కాలువలో పడవేయరాదని ఆమె సూచించారు. కాలువలపై ఆక్రమణలు తొలగించి మురుగు తీసే విధంగా ఉంచాలని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యేసుబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రెండో వార్డు శానిటేషన్లో భాగంగా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ప్రధానంగా ఎంక్రోచ్మెంట్ అనేది బాగా ఉంది. ఇక్కడ సగం రోడ్డు దాకా ఆక్రమించుకున్నారు. వాటి కింద బండలు స్లాపుల్లాగా పరిచారు. అక్కడ తీసే విధంగా లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఆ ఓపెన్ అనేది మాకు ఉంచండి, లేదంటే మేము టౌన్ ప్లానింగ్ పెట్టి వాళ్ళని క్లీన్ చేయించడం జరిగింది. దయచేసి అర్థం చేసుకోండి. శానిటేషన్ మన ప్రజల ఆరోగ్యం కోసమే. ఇప్పుడు ఆ కాలువలు అనేది మురుగంతా అక్కడ ఆ బండల కింద స్లాప్లా పరిచిన చోట అక్కడ ఆగిపోవటం జరుగుతుంది. ఈ రోజున వర్కర్స్ ఉన్నారు కానీ మాకు తీపిచ్చే విధంగా లేకుండా దయచేసి అర్థం చేసుకోండి. ప్రజలే కల్పిస్తున్నారు. ఆ మురిగా ఆగిపోతుంది. అక్కడ ఆ మురిగా ఆగిపోవటాన ఆ దోమలు అనేది పెరుగుతుంది. ఆ దోమల వల్ల విషమ జ్వరాలు అనేది ఈ వర్షాకాలంతో మనందరికీ తెలిసిందే. మనకు కానీ మన పిల్లలకు కానీ ఈ దోమల మూలాన ఈ విషమ జ్వరాలు ఇలాంటివి వస్తున్నాయి. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఇంటి ముందు మటుకి కాలువల మీద ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా సరే ఎంక్రోచ్మెంట్ ఉంటే మటుకి మీద మా మున్సిపాలిటీ నుంచి మేము దాన్ని యాక్షన్ తీసుకుంటాము. రోజు తగిన మోతాదులో పాడి పశువులకు ఖనిజ మిశ్రమాన్ని అందించడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయని అంగలకుదురు పశువుల వైద్యాధికారి అనీషా తెలిపారు. ముఖ్యంగా గర్భం దాల్చిన పశువులకు రోజు తగిన మోతాదులో అందించాలని, దీనివల్ల చూడి పశువుల గర్భంలోని పిండం అభివృద్ధి చెందడంతో పాటు చూడి పశువు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుందన్నారు. ఖనిజ మిశ్రమానికి అవసరమైన నర్త నివారణ మందులను అన్ని పశు వైద్యశాలలో పాడి రైతులకు అందించడం జరుగుతుందన్నారు. సరైన మోతాదులో కనీసం మిశ్రమాన్ని అందించడం ద్వారా పశువులు గర్భం దాల్చినప్పుడు వచ్చే సమస్యలను 90% నివారించవచ్చునని తెలిపారు. రోజు తగిన మోతాదులో వాటిని పశువులకు ఖనిజ మిశ్రమాన్ని అందించాలని పాడి రైతులకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న బ్లాంకెట్ సర్వేని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని పశు వైద్యాధికారి అనీషా తెలిపారు. మొదటిది వచ్చేసి మనకి సీజన్ చల్లబడింది. గేదెలు ఎదకొచ్చే టైం అవుతుంది. ఇప్పటికే గేదెలు ఎదకరావడం మొదలై ఉంటాయి. మరి మనం గమనించుకున్నట్లయితే ఎదల్లో కూడా పనికొచ్చే ఎదలు, పనికిరాని ఎదలు, వాడుక భాషలో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పనికొచ్చేవి, పనికిరానివి రెండు రకాలు ఉంటాయి. మనం ఇందులో గమనించుకొని మన గేదెలు మంచి ఎదకొచ్చి కరెక్ట్ విధమైన ఎదలో వచ్చి అది సూడి నిలవాలి అంటే కనుక పాడి రైతులందరూ కూడా ఇప్పటి నుండి నవంబర్, డిసెంబర్ నెలలో వచ్చే మంచి ఎదలు కానీ రావాలనుకుంటే మినరల్ మిక్స్చర్ ఫీడింగ్ అనేది చేసుకుంటే రోజుకి మినరల్ మిక్స్చర్ అనేది కేజీ ప్యాకెట్స్ చాలా దొరుకుతున్నాయండి బయట మార్కెట్లో. ఉదయం ఒక అగ్గిపెట్ట, సాయంత్రం ఒక అగ్గిపెట్ట వాడుకొని గేదెకు ఒక్కసారి నత్తల నివారణ మందు వేయించేసుకొని, ఇప్పుడు అన్ని పశు వైద్యశాలల్లో నత్తల నివారణ మందు ఫ్రీగా సప్లై చేయబడుతుంది. అక్కడ వెళ్ళి సంప్రదించి నత్తల నివారణ మందు వాడిన తర్వాత వెంటనే ఉదయం ఒక అగ్గిపెట్ట, సాయంత్రం అగ్గిపెట్ట మినరల్ మిక్స్చర్ లేదా కనీసం రోజుకి ఒకసారి ఒక అగ్గిపెట్ట మినరల్ మిక్స్చర్ ఫీడింగ్ ఇచ్చుకున్నట్లయితే మంచి ఎదలకు వచ్చి గేదెలు చక్కగా సూడిని అయ్యి తిరగట్టుకుండా ఉండే సమస్యలని మనం 90% వరకు నివారించుకోవచ్చండి. రైతులందరూ ఇది గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరి రెండో ముఖ్యమైన విషయం వచ్చేసి బ్లాంకెట్ సర్వే అని ప్రభుత్వం వారు చేపట్టినటువంటి ఈ బ్లాంకెట్ సర్వే కింద పాడి రైతులందరూ వారి తమ గేదెలు ఎన్నున్నాయో, లేదంటే వారికి ఏమన్నా గవర్నమెంట్ నుంచి లోన్ ఏమన్నా అవసరం అనుకుంటే కనుక ఇంత లోన్ కావాలి అని నమోదు చేసుకుంటే కనుక ఒక లింక్ అనేది సప్లై చేసి ఉన్నారండి. ప్రతి పశు వైద్యశాలల్లో ఈ లింక్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క పాడి రైతులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారికి ఏమన్నా ఆ గేదెలు షెడ్ కట్టుకోవడానికి కానీ, కొత్త గేదెలను కొనుక్కోవడానికి కానీ, మేతకు ఖర్చు అయినటువంటి ఎటువంటి ఖర్చులకైనా సరే ఎంత లోన్ అవసరం అనేది ప్రతి ఒక్క పాడి రైతు తమ దగ్గరలోని పశు వైద్యశాలని వేటినైనా సంప్రదించి ఈ నమోదు చేయించుకొని ఈ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచాల్సిందిగా కోరుచున్నాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 17 అర్జీలు. సబ్ కలెక్టర్ సంజనా సింహ వెల్లడి. తెనాలి కొత్తపేట వాసుదేవన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని నిలిపివేయాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన ఆ ప్రాంత వాసులు. పుట్టబోయే ప్రతి బిడ్డకు తల్లిపాలు తప్పనిసరి. తెనాలి సిడిపిఓ విజయ్ గౌరి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.